అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్యపట్టణం 12వ భాగాన్ని పఠనం చేస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. మనమునను హితవుగను మమ్మ మోదంబుతోడమనిచియు కృపచే కొమ్మామేమని మే ముని కన్యాయమ్మ తిన సోమరహితమౌగానిమ్మ నెమ్మనమునను హితవుగను మమ్మ మోదంబుతోడ మనిచియు కృపచే కొమ్మా మే మునికన్యా యమ్మ తిన సోమరహితమౌగానిమ్మ. ఇందులో శివుడి పరంగా నిన్నటి భాగంలో భోజనాలు చేయమనడానికి వాళ్ళు ఆహ్వానించారు, భోజనం చేయమని ఆహ్వానించారు. దానికి వాళ్ళు ఏం చెబుతున్నారో చూద్దాం. నెమ్మనమునను హితవుగా, నెమ్మనము అంటే నిన్ను మనసుతో హృదయంతో, నెమ్మనమునను హితవుగను, హితముగా అంటే మేలు కలిగేటట్టుగా, మంచిగానే మనోజ్ఞమైనట్టుగా. నెమ్మనమునను హితముగను ఈ రెండు విశేషణాలు. మమ్ము ఆమోదంబుతోడన్ మనిజియు, మమ్ము ఆమోదంతో, ఆమోదము అంటే సంతోషంతో అని, ఆమోదంబుతోడ మనిచియు సంతోషంతో ఉండేటట్టు చేసి, సంతోషం వృద్ధి పొందేటట్టుగా చేసి, కృపచే కొమ్మ, కృపన్ చేకొమ్మ దయతో గైకొనము. మేము ఇక, మేము నిక, ఇక్కడ ముని కాదు, మేము నిక, మేము ఇక అని. న్యాయమ్మ తిన వరకు కట్ చేయాలి. న్యాయమ్మ తినడం న్యాయమా అని. న్యాయమ్మ తిన సోమరహితమౌగానిమ్మ. సోమరహితము, సోముడు అంటే చంద్రుడే, శివుడని. సోమ అనే పదానికి అర్థం ఇక్కడ శివుడు. సోమరహితము అంటే శివుడు లేకుండా అని. సోమరహితమౌ కానిమ్మ, శివుడు లేకుండా తినడం అనేది యుక్తమా? ఏమంటారు వీళ్ళు? అందరూ ఉన్నాం, భోజనం చేయడానికి వాళ్ళు ఆహ్వానించారు, భోజనానికి ఆహ్వానించారు. వీళ్ళంతా కూడా ఏమంటున్నారంటే, నిజమే, నిండు మనసుతో ఆహ్వానిస్తున్నారు మమ్మల్ని. కాకపోతే ఇక్కడ శివుడు లేకుండా మేము భోజనానికి రావడం, తినడం న్యాయమా, యుక్తమా అని ఒక ప్రశ్న వేశారు. అది నెమ్మనమునను హితవుగను మమ్మ మోదంబుతోడ, ఆమోదంబుతోడ, మమ్ము ఆమోదంబుతోడ. ఇక్కడ కనుమమ్మ అని కాదు, కనుము అమ్మ. అలా విడదీస్తే అది ఇంకొక భాగానికి సంబంధించింది అవుతుంది.
అలా కాకుండా కను మమ్ము ఆమోదము ఇలా విడదీస్తే శివుడు పరంగా అవుతుంది. ఈ విడగొట్టుకోవడంలోనే ఉంది పదాల్లో, అంతకన్నా ఇంకేం లేదు. ఆమోదముతోడ చాలా సంతోషంతో మనిచియు కృపన్ కైకొమ్మ కరుణతో మమ్మల్ని చేకునము అని. మేము ఇక న్యాయమ్మ తిన సోమరహితమవు గానిమ్మ. సోమరహితమయ్యేటట్టుగా తినడం న్యాయమా? కాదు కదా అని. అంటే శివుడు లేకుండా తినడం, దక్షయజ్ఞంలో శివుడు లేకుండా వచ్చిన వాళ్ళంతా కూడా భోజనం చేయడం అనేది యుక్తము కాదని దక్షిణుతో చెబుతున్నారు వీళ్ళంతా. ఇది చంద్రుడి పరంగా చూస్తే నెమ్మనమునను హితవుగా కూడా హితవున్ కనుమమ్మ చూడమని. హితవుగను అని ఇందాక విడగొట్టాం, ఇప్పుడు హితవు వరకు విడగొట్టాం, కనుమమ్మ అని పదాన్ని కలిపి. నెమ్మనమునను హితవుగనుమమ్మ, నిన్ను మనసుతో మంచిని చూడు అని. మోదంబుతోడ సంతోషంతో మనిచియు మమ్మల్ని ఉండేటట్టు చేసి, సంతోషంతో ఉండేటట్టు చేసి కృప జయకొమ్మ, కృపన్ చేకొమ్మ, జయకొమ్మ. జయకొమ్మ అంటే జయమును కొనుము. ఇవి చేసే పనిలో విజయాన్ని పొందమని, అది ఆశీర్వచనం. జయము కొమ్మ వెలుది. ఇక్కడ మునికన్య అని విడగొట్టాడు. మే మునికన్య అని విడగొట్టుకోవాలి. మే అంటే శరీరం, మునికన్య అంటే ఈమె పేరు మునికన్య అమ్మ అని, అనసూయ. తిన సోమరహితమవుగా అని, తినడానికి తిన్నట్లయితే శరీరము, మే అనేది శరీరము అని అర్థం చెప్పాను కదా. మేము అన్నప్పుడు మే అనేదాన్ని తినన్ సోమరహితమవుగానిమ్మా, శ్రమరహితం అవుతుంది, శ్రమ నశిస్తుంది. సోమము అంటే ఇక్కడ శ్రమ అని. సోమరహితం అవుగానిమ్మా, కాబట్టి భోజనం చేయడానికి సిద్ధం చేయమని, భోజనం చేయబెట్టమని అనసూయదేవితోటి త్రిమూర్తులు పలుకుతున్నారు. ఏమని పలుకుతున్నారు? నిర్మణముతోటి, రెండు మనస్సుతోటి, హితవుతోటి, హితవుని కనుమమ్మ చూడమని, హితవును చూడమని, మేలును చూడమని. మోదంబుతోడ మనిచియు కృపన్ జయగొమ్మ, మోదముతోటి సంతోషంతో మమ్మల్ని మనిచియు విద్యేటట్టు చూసి కృప జయకొమ్మ, జయమును గైగొనము. మునికన్యాయమ్మ, ఓ అనసూయ, తినడానికి సోమరహితము మేను కానిమ్మ, ఇక కానివ్వండి. తింటే ఏమవుతుంది? సోమరహితం అవుతుంది. సోమ అంటే శ్రమ, శ్రమరహితం అవుతుందంటే శ్రమ ఉండదు అని. మే అంటే శరీరానికి, శరీరానికి శ్రమరహితం అవుతుంది కాబట్టి ఇక కానయ్యమ్మ భోజనాన్ని పెట్టుమని, భోజనాలకు సిద్ధం చేయాలి. ఇలా ఈ త్రిమూర్తులు అనసూయాదేవిని అడిగారు. సారంగధర సంబంధించి, సారంగధర భాగానికి సంబంధించి ఇక్కడ కూడా నెమ్మనమునను హితవుగను మమ్ము ఆమోదము తోడ వనచియు కృప చేయకొమ్ము, కాబట్టి
ఇందులో కూడా సోమరహితము అనే దగ్గర సోమపానం చేయటానికి లేదు కాబట్టి అని, సోమరహితము అనేదానికి మీద ఇప్పటి వరకు ఒకటే అర్థం. మన శివుడి భాగంలో ఎలా అయితే చెప్పుకున్నామో ఇక్కడ దాకా అంతే ఉంటుంది. తేడా ఎక్కడ వస్తుందంటే సోమరహితము అన్న దగ్గర వస్తుంది. సోమరహితము అంటే సోమపానం చేయడానికి లేదు కాబట్టి. కానీ మా పుత్రకామేష్టికి సంబంధించిన క్రియలన్నీ కూడా యథావిధిగా జరుపుకుంటూ వెళ్ళండి అని చెప్పడం. ఇప్పుడు సారంగ ధరుడు పరంగా మీకు భావం ఏముంటుంది? నిండు హృదయంతో మేలు కలిగేటట్టుగా, మమ్ము సంతోషంతో వృద్ధి పొందేటట్టుగా, సంతోషం వృద్ధి పొందేటట్టుగా కృప చేయకమ్మా, కృపతో గైకొనము. మేము ఇకన్ తినన్ న్యాయమా, మేము ఇక తినటం న్యాయమా? ఎప్పుడు? సోమరహితముగా. సోమపానం చేయటానికి అది యజ్ఞం పూర్తి కాలేదు కాబట్టి, సోమపానానికి అవకాశం లేదు కాబట్టి, అది లేకుండా భోజనం చేయటం న్యాయం కాదు. కాబట్టి చివరి దాకా ఉంటాము, ఆగుతాము అనేది అందుకని ముందు యాగాన్ని పూర్తి చేయండి కానిమ్ము అని చెప్పి అంటున్నారు. ఇలా ఈ మూడో ఘట్టంలో మనం చెప్పుకోవాల్సిన, ఈ యజ్ఞం పూర్తయితే గాని వాళ్ళు భోజనం చేయమని చెప్పి అంటున్నారు. మొదటి దాంట్లోనేమో శివుడు లేకపోవడం వల్ల భోజనం చేయలేమంటున్నారు. రెండో దాంట్లోనేమో అనసూయని భోజనం వడ్డించమ్మా తింటా ఉంటున్నారు. మూడో దాంట్లో సోమపానం లేదు కాబట్టి, అది వచ్చేదాకా ఆగాలి కాబట్టి ఇప్పుడు భోజనం చేయం, ముందు యజ్ఞాన్ని కానివ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఇలా మూడు భాగాల్లోనూ తరువాత కాంత దయగలదేని అనంతరమున అనతృప్తుల చేయనౌనైన వంతు చేత వారలపై వారి గిలికెనోలి విప్రభావులు పెద్దలు పిన్నలైరి. కాంత దయగలిదేని అనంతరమున అన్నతృప్తల చేయునౌనైనా, ఇక్కడ కాంత ఓ ప్రభువా, దక్షుడు అన్నమాట. దక్షుడు రాజు కదా, ప్రజాపతి. చేత ఓ కాంత అంటే ఓ దక్ష ప్రజాపతి అని. దయగలదేని అనంతరమున అన్నతృప్తుల చేయనౌననినా, దయగలిగినట్టయితే తరువాత అన్నతృప్తులు చేయను, తర్వాత అన్నం పెట్టి వాళ్ళ మమ్మల్ని అందరినీ కూడా తృప్తి అందించేటట్టుగా చేయవచ్చు. ఈశ్వరుడు లేనిదే భోజనం చేయటం అనేది యుక్తం కాదని కదా ఇంతకుముందు చెప్పింది. అందుచేత వచ్చిన తర్వాతే భోజనం చేద్దాము అని. అనిన మంతు చేత, మంతు అంటే మంత్రం, మంత్రం చేత వారలపై వారి జిలికే నీళ్ళని చల్లారట మన వాళ్ళ మీద, శుద్ధి కోసం. నీళ్లు చల్లడం అనేది శుద్ధి, పరిశుద్ధి, శుద్ధిలో ఒక భాగం. వారి చిలుకే ఓలి విప్రభావులు పెద్దలు పిన్నలైరి. ఇక్కడ ఈ పెద్దలు పిన్నలు విప్రభావులు మిక్కిలి ప్రభావం కలిగిన వాళ్ళు అయ్యారు అని. ఏది? ఆ నీళ్లు చల్లటం వల్ల. వారిని ఉదకమును ఆ వచ్చిన వాళ్ళందరి మీద, ఆ బంధుమిత్రాదుల మీద, అందరూ కూడా చిన్న పెద్ద అందరి మీద కూడా వారిని చిలికన్, నీటిని చిలకరిస్తే ఓలిని క్రమముగా పెద్దలు పిన్నలున్, అక్కడ ఉన్నటువంటి ముసలాళ్ళు పిల్లలు అందరూ కూడా విప్రభావులు మిక్కిలి ప్రభావము గలవారు అయ్యేది. ఇలా శంకరుడి భాగంలో శివుడు వచ్చిన తర్వాతే భోజనం చేద్దాము, తర్వాతే భోజనం చేద్దాము, ఇప్పుడేమంత ఇది కాదు కదా అని వాళ్ళంతా కూడా భోజనాన్ని ఆగినందువల్ల, తినకుండా ఆగినందువల్ల
దక్షుడు మంతు చేత మంత్రం చేత వాళ్ళందరిపై కూడా వారి చిలికన్ చిలికనట దాంతో వాళ్ళంతా ప్రభావవంతులయ్యారు ఆ నీళ్లతోటి, నీళ్లు చల్లిన దాని వల్ల. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ నీళ్ళు అట చల్లినందువల్ల ఏం ప్రభావం అయిందో, వాళ్ళు ఏం చేశారో చూద్దాం. చంద్రుడి భాగంలో కాంత అంటే ఓ అనసూయాదేవి అని, అనసూయని ప్రస్తావన చేస్తున్నాడు. ఓ అనసూయాదేవి దయగలదేని, ఇక్కడ మళ్ళీ ఇదంతా మామూలే, దయగలదేని అనంతరమున అనతృప్తుల చేయనవు అని. మా మీద దయ ఉన్నట్టయితే అనంతరమున, అంతరమున, అనంతరము అంతరము అంటే అంతరము లేకుండా అని. అంతరము అంటే వస్త్రము అని అర్థం, అనంతరము అంటే వస్త్రములు లేకుండా అని. అంతరము లేకుండా అంటే అనంతరమున అన్నాడు కదా ఇక్కడ. కాంత దయగలదేని అనంతరమున అన్నతృప్తుల చేయనవునని. అనంతరము అంటే, అంతరము అంటే వస్త్రము, అనంతరము అంటే వస్త్రాలు లేకుండా, వస్త్రాలు లేకుండా వడ్డించమని అడిగారు. అనంతరమున అన్నతృప్తుల చేయనవునైనా, అది భోజనం పెట్టాలి కానీ ఆ పెట్టడంలో వస్త్రాలు లేకుండా పెట్టమని అడిగారు. అనంతరము అంటే అది అంతరము, అనంతరం. అనంతరం అంటే సాధారణంగా తర్వాత అని అర్థం వస్తుంది, మామూలు రూఢి అర్థం. ఇక్కడ అది కాదు. అంతరము అంటే వస్త్రం, దానికైనా అంతరః పరిధానీయ స్వీయ బాహ్యేషు వాచ్యవత్ అని రత్నమాలలో ఉందని ఒక ఆయన దాన్ని ఉటంకించాడు. అనంతరం అంటే వస్త్రం లేకుండా అని, అనగా వస్త్రములు లేకుండా సంతృప్తి చేయమని అడిగాడు భోజనం. అన్నతృప్తులు చేయమన్నాడు. ఆ మాటకి ఆమె ఏం చేసింది, మంతు చేతన్ మంత్రముతోడ, మంతు అంటే ఇక్కడ కూడా మంత్రమే, మంత్రం చేత వారి చిలికన్ నీళ్ళని వాళ్ళ మీద చిలకరించాడు. నీళ్లతో మంత్రించిన నీళ్లు, మంతు చేత వారి చిలికన్, ఆ త్రిమూర్తుల ముగ్గురు మీద కూడా మంత్రించిన నీళ్లను చిలకరించారు. దాంతో వాళ్ళు ఓలిన్ క్రమముగా విప్రభావులు, బ్రాహ్మణ పద్ధతి గలవారలు, అప్పటిదాకా బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళు పెద్దలు పిన్నలైరి, పెద్దవాళ్ళు పసిపిల్లలు అయ్యారట, చిన్నపిల్లలు అయ్యారు. ఏది, నీళ్లతోటి వాళ్ళ మీద చల్లినందుకు మంత్ర ప్రభావం చేత పెద్దవాళ్ళు పిల్లలు అయ్యారు, చిన్నపిల్లలు అయ్యారు, పసిపిల్లలు అయ్యారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇలా త్రిమూర్తుల్ని పసిపిల్లలను చేసింది అనసూయాదేవి ఈ ఘట్టం. ఇక సారంగధరుడి దగ్గరికి వచ్చేసరికి కాంత దయగలదేని అనంతరమున అన్నతృప్తుల చేయనవుననినా, యజ్ఞానంతరం, యజ్ఞం అయిపోయిన తర్వాత అన్నతృప్తులు చేయవచ్చయ్యా దయగలిగి ఉన్నట్టయితే. కాంత ఓ ప్రభువ దయగలదేని, దయ ఉన్నట్టయితే అనంతరమున అన్నతృప్తుల చేయనవు, యజ్ఞానంతరం అన్నతృప్తులు చేయొచ్చు అని నా. మంతు చేత, మంతు అంటే ఇక్కడ మంత్రం కాదు, రాజు. మంతు అంటే రాజు. మంతు చేత, రాజు చేత హస్తంతో, రాజు యొక్క హస్తంతో వారిపై వారిని చిలికన్, వాళ్ళ మీద ఉదకం చల్లాడు. వారలపై వారి చిలికన్, వాళ్ళందరి మీద కూడా నీళ్లు చల్లాడు. క్రమంగా పెద్దలు పిన్నలు విప్రభావులు అయ్యి, పెద్దలు పిన్నలు అందరూ కూడా, అక్కడికి వచ్చినటువంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా విప్రభావులు అయింది, మిక్కిలి ప్రభావం గలవారు అయ్యారు అని చెప్పి ఆ ఘట్టాన్ని చెప్పారు.
కూడా 3 ఘట్టాల్లో కూడా నీళ్లు చల్లడం అనేది ఉంది. ఒక అనసూయ భాగంలో మాత్రమే ఆ నీళ్లు చల్లితే వాళ్ళు త్రిమూర్తుల ముగ్గురు కూడా చిన్నపిల్లలయ్యారు, పసిపిల్లలయ్యారు అని చెప్పేసి కథలో ఉంది. మిగతా ఇతర విషయంలో అలా లేదు. భోజనాలు వాళ్ళు చేయమన్నారు. మొదటి దాంట్లో శివుడు వస్తేనే చేస్తా అన్నందుకు దక్షుడు వాళ్ళ మీద నీళ్లు చల్లాడు. వాళ్ళు కూడా ప్రభావానికి లోనయ్యారన్నాడు. ఇక్కడ వీళ్ళు యజ్ఞం పూర్తయిన తర్వాత భోజనాలు చేయొచ్చు అని చెప్పి వాళ్ళంతా అన్నందుకు వాళ్ళ మీద కూడా రాజు నీళ్లు చల్లాడు. దాంతో వాళ్ళంతా కూడా ప్రభావానికి లోనయ్యారు. ఈ వార్తనెల్ల మునుకొని ప్రోగతి దివ్యమౌని రూఢి వలన ఎంతో విషదముగా నెరిగి శ్రీ వాగీశ్వరుడు నిష్ఠి చేరిది సరవిన్. ఈ వార్తనెల్లన్ మునుకొని ప్రోగతిన్ దివ్యమౌ నిరూఢి వలన ఎంతో విషదముగా ఎరిగియు శ్రీవాగీశ్వరులు ఇష్టి చేరిరి సరవిన్. ఇష్టి అంటే యజ్ఞం. యజ్ఞం వద్దకు వచ్చారట. ఎవరు వచ్చారు? శ్రీవాగీశ్వరులు. శ్రీ అనేది సరే సంపదవంతమైన, వాగీశ్వరులు అంటే కవులు, వాగీశ్వరులు అంటే కవిశ్రేష్ఠులు. శ్రీ వాగీశ్వరుడు ఇష్టి చేరిరి సరవిన్. వెంటనే వాళ్ళు కవులు యజ్ఞానికి చేరుకున్నారట. ఈ వార్తనెల్లన్ మునుకొని, వార్త సమాచారాన్ని ముందుగానే ప్రోగతి సంపూర్ణమైన విధంగా దివ్యమౌ నిరూఢి వలన ఎరిగియు, విషదముగా నెరిగియు. మామూలుగా తెలుసుకోవడం కాదు, సంపూర్ణంగా తెలుసుకున్నారు, తెల్లంగా స్పష్టంగా తెలుసుకున్నారని. దివ్యమౌ నిరూఢి వలన. నిరూఢి అంటే నేర్పు. గొప్ప నేర్పుతోటి ఈ వార్తను తెలుసుకున్న వాళ్ళై కవులు అక్కడికి వచ్చారు. ఎక్కడికి? దక్షుడు చేసే యజ్ఞం దగ్గరికి వచ్చారు. దక్ష యజ్ఞం వాటికి వచ్చారు కవులు, వాగీశ్వరులు. శ్రీ అనేది విశేషణం, సంపద్యుతమైనటువంటి వాగీశ్వరుడు కవులు ఇష్టింజేరిది సరవిన్. వెంటనే అక్కడికి వచ్చారు. ఇది శంకరుడు పరంగా కవులు వచ్చారు అక్కడికి అంటే ఈ సంగతి తెలుసుకుని, విశదంగా తెలుసుకుని. అని తర్వాత చంద్రుడి పరంగా ఏమైంది? ఈ వార్తను ఎలా మునుకొని ముందుగానే ఈ సంగతి అంతా కూడా సవిస్తరంగా తెలుసుకుని దివ్యమౌని రూఢి వలన ఎంతో. దివ్యమౌని అంటే నారదుడు. రూఢి వలనన్ ఎంతో విషదముగాన్ ఎరిగియున్. ఈ సంగతిని కూడా చక్కగా తెలుసుకున్నటువంటి వాడై, ఎవరి వల్ల తెలుసుకున్నారు? ఇది నారదుని వలన. నారదుని వలన దివ్యమౌని రూఢి వలనన్, దేవమునైనటువంటి నారదుని యొక్క నేర్పుతోటి తెలుసుకున్న వాళ్ళై విశదముగా నెరిగి శ్రీవాగీశ్వరులు నిష్ఠి చేరిరి సరవిన్. శ్రీ అంటే లక్ష్మీదేవి, వాక్ అంటే సరస్వతీదేవి, ఈశ్వరి అంటే పార్వతీదేవి. శ్రీ వాగ్ ఈశ్వరులు ముగ్గురు కూడా. శ్రీ వాక్ ఈశ్వరి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ముగ్గురు కూడా ఇష్టించేరిది సరవిన్. అక్కడికి కోరికతోటి వచ్చారు అని. ఇష్టి అంటే ఇక్కడ కోరిక అంటే ఇక్కడికి రావాలని వచ్చారు అని తెలుసుకుని. ఏం తెలుసుకున్నారు?
వాళ్ళ భర్తల్ని పసిపిల్లల్ని చేసింది అనసూయ అనే సంగతి తెలుసుకుంది. ఎవరితో తెలుసుకున్నారు? నారదుడు. నారదుడి వల్ల ఇక్కడ జరిగిన సంగతి తెలుసుకుని స్పష్టంగా వాళ్ళంతా కూడా వెంటనే ఆ ముగ్గురు తల్లులు ఇక్కడికి వచ్చారు అని అనసూయ వద్దకు వచ్చారు. ఇది ఈ వార్త. రాజరాజ నరేంద్రుడి విషయంలో ఈ వార్త అంతా కూడా ముందుగానే సంపూర్ణంగా తెలుసుకుని దివ్యము నిరూఢి వలన ఎంతో విశదముగా నెరిగియు అని, విశదముగా ఎరిగి చాలా స్పష్టంగా తెలుసుకొని శ్రీవాగీశ్వరుడు నిష్ఠి చేరిది సరవిని. శ్రీవాగీశ్వరులు అంటే ఇక్కడ కూడా కవులు. కవులు ఇష్టిని చేరిది, ఇష్టి అంటే యజ్ఞము, చేరిది సరవిన్. వెంటనే ఇక్కడికి కవులంతా కూడా ఈ యజ్ఞం కోసం రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానానికి, యజ్ఞం జరిగే చోటికి వచ్చారు. రాజరాజ నరేంద్రుడు చేయబడేటువంటి యజ్ఞవాటికి స్థానానికి కవులు వచ్చారు ఈ సంగతి తెలుసుకుని అని. ఈ వార్తనెల్లా మునుకొని రోగవు గతి. రోగవు గతి అంటే సంపూర్ణంగా పొడవు చేసుకుని, వార్తను పొడవు చేసుకుని పూర్తిగా దివ్యము నిరోధి వలన, దివ్యమైనటువంటి నేర్పు వలన, గొప్ప నేర్పు వలన, శుభమైనటువంటి నేర్పు వలన అని ఎంతో విశదముగా నెరిగియు, చక్కగా తెలుసుకున్నటువంటి వాళ్ళే, స్పష్టంగా తెలుసుకున్నటువంటి, విశదముగా తెలుసుకోవడం, వివరంగా తెలుసుకోవడం, బాగా చక్కగా తెలుసుకోవడం. ఎరిగియు శ్రీవాగీశ్వరుడు నిష్ఠిన్ చేరిది, నిష్ఠిన్ యజ్ఞము సరవిన్ వెంటనే చేరిది. ఎవరు? శ్రీవాగీశ్వరుడు కవులు, శుభప్రదులైన కవులు, లేదు శ్రీ సంపద్యుతులైన కవులు. ఇలా ఇట్లా శివుడి భాగంలోనూ రాజరాజ నరేంద్రుని భాగంలో కూడా కవులు వచ్చారు అనేది. అదే అనసూయ భాగంలో ఏంటంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, వాక్ అంటే సరస్వతీదేవి, ఈశ్వరి అంటే పార్వతీదేవి. ముగ్గురు తల్లులు కూడా అక్కడికి వచ్చారు. ఇది స్వస్తి. శ్రీ పోకూరి కాశ్యపతి గారి సారంగధర్యం కావ్యపట్టణం గావించిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు.